శివ భూమిని హాస్పిటల్కి తీసుకురావడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. వెంటనే శివ శారదకి ఫోన్ చేసి, శారద ఆంటీ, భూమి అక్కకి యాక్సిడెంట్ అయింది. నేను హాస్పిటల్కి తీసుకువచ్చాను. ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను అని చెప్పటంతో, ఏ హాస్పిటల్, ఇప్పుడే వస్తున్నా అని శారద పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఇక శివ కంగారు పడుతూ ఉంటే అప్పుడే శారద అక్కడికి వచ్చి, భూమి ఎక్కడ, భూమి ఎక్కడ అని అడగటంతో, ఐసీయూలో ఉందాంటీ అని శివ చెప్తాడు. పద చూద్దాం అని ఇద్దరు అద్దంలో నుంచి చూస్తూ ఉంటారు. ఏంటో భూమి నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా భూమికి ఇప్పుడు కూడా ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. భూమికి కష్టం వచ్చి ఏడవడం, లేకుంటే భూమిని చూసి తన అనుకున్న వాళ్ళు కన్నీరు పెట్టుకోవాల్సి వస్తోంది. అన్నట్లు భూమికి యాక్సిడెంట్ అయ్యిందని నీకెలా తెలుసు? నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అని శారద అడగటంతో, నేను దారిలో వెళ్తూ ఉన్నానా, భూమి అక్క కనపడింది. అంటే భూమి అక్క నన్ను 1, 2 సార్లు చూసిన పరిచయంతో ఎలా ఉన్నావు అని మాట్లాడుతూ ఉంది. నిన్ను, బావుని, పూరిని అందరూ బాగున్నారా అని మరీ మరీ పేరు పెట్టి అడిగింది. ఈ లోపల మేమిద్దరం మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కారు వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళింది. ఎవరికి చేయాలో నాకు ఫోన్ అర్థం కావటం లేదు. బావకు చేస్తే బావ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక నేను మీకు ఫోన్ చేశాను ఆంటీ అని శివ ఏడుస్తూ ఉంటే, దేవుడా భూమిని కాపాడు అని శారద వేడుకుంటూ ఉంటుంది. అక్కడ వినాయకుడు ఉంటే వినాయకుడు దగ్గరికి వెళ్ళి కుంకుమ తీసుకొని ఆ కుంకుమని తీసుకొచ్చి భూమి నుదుటిపై పెడుతూ, అమ్మ భూమి నువ్వు త్వరగా కోలుకోవాలి అని వేడుకుంటూ ఉంటుంది. తర్వాత భూమిని హాస్పిటల్ లోపలికి తీసుకువస్తున్నప్పుడే ఒక పాప చూసి ఉంటుంది. అప్పుడే వాళ్ళమ్మ అక్కడికి రావటంతో, ఏంటమ్మా నువ్వు చెప్తున్నదేంటి, భూమి టీచర్కి యాక్సిడెంట్ అయిందా, చావుతో పోరాడుతుందా అని బాధపడుతూ ఉంటుంది. నువ్వు డ్యాన్స్ నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే, డబ్బులు లేక నేను నిన్ను డ్యాన్స్ స్కూల్ కూడా మాన్పించేశాను. భూమి టీచర్ ఉచితంగా చెప్తానంటే చేర్పిద్దాం అనుకున్నాను. ఇప్పుడు భూమి టీచర్కి ఇలా అయిందా అని ఆవిడ బాధపడుతూ ఉంటే, లేదమ్మా భూమి టీచర్కి ఏమీ కాదు, భూమి టీచర్ని మనం కాపాడుకుందాం అని ఆ అమ్మాయి చెప్తుంది. ఇక శారద, శివ ఇద్దరు డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. చూడండి, చాలా బ్లడ్ పోయింది. మేము ట్రీట్మెంట్ మాత్రమే చేయగలము. రిజల్ట్స్ ఆ దేవుడి చేతిలోనే ఉంటాయి. స్పృహలోకి వస్తేనే ఏమైనా చెప్పగలం, లేకపోతే కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ చెప్పి వెళ్ళటంతో, అయ్యో భగవంతుడా అని శారద ఏడుస్తూ ఉంటే శివ కూడా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ పాప శారద దగ్గరికి వచ్చి, ఆంటీ ఏడవకండి, భూమి టీచర్కి ఏమీ కాదు. భూమి టీచర్ కోలుకోవాలని ఈ దేవుడి ముందు నేను నాట్యం చేస్తాను. యముణ్ణి ఎదిరించగల ధైర్యం నాట్యానికి ఉంది. నేను భూమి టీచర్ని కాపాడుకుంటాను అని ఆ పాప చెప్తుంది. ఆ పాప భూమి దగ్గరికి వెళ్ళి భూమిని చూసి చాలా బాధపడుతూ మళ్ళీ బయటికి వచ్చి దేవుడి ముందర నాట్యం చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాప నాట్యాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే గగన్ కూడా అక్కడికి వచ్చి ఆ పాప నాట్యాన్ని చూస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక ఆ పాప అలా నాట్యం చేస్తూ ఉంటే, చూసావా ఆ భూమి టీచర్ కోసం ఈ పాప ఎంత బాగా నాట్యం చేస్తోందో అని ఒక పెద్దాయన వాళ్ళ ఆవిడతో చెప్తూ ఉంటే, అవునండి అని ఆవిడ కూడా చెప్తూ ఉంటుంది. అలా ఆ పాప నాట్యం పూర్తి కాగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. గగన్ అయితే ఒకవైపు భూమి కోసం బాధపడుతూ ఆ పాప నాట్యాన్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ పాప నాట్యం పూర్తి కాగానే అక్కడ భూమి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. భూమి కళ్ళు తెరవటం చూసేసిన సిస్టర్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి భూమి కళ్ళు తెరిచిందని చెప్పటంతో శారద ఒక్కసారిగా ఆ పాపని హక్ చేసుకొని, నువ్వు నాట్యం చేస్తే ఆ పరమేశ్వరుడే నిన్ను కరుణించాడు తల్లి, నువ్వు కోరుకుంటే అన్నీ జరిగే తీరుతాయి, భూమి టీచర్ కళ్ళు తెరిచిందంట, రామ్మ నీకు భూమిని చూపిస్తాను అని శారద చెప్తుంటే గగన్ కూడా చాలా సంతోషపడుతూ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. గగన్ కూడా భూమి దగ్గరికి వచ్చి, అయితే భూమి ముఖం సైడ్ చూడకుండా తలదించుకొని వేరొక వైపు చూసుకుంటూ ఉంటారు. భూమి, ఈ పాప నాట్యం చేసి నువ్వు బ్రతకాలని, కోలుకోవాలని కోరుకొని నాట్యం చేసింది అని శారద చెప్తుంది. ఏం పేరమ్మా నీ పేరని భూమి అడుగుతూ ఉంటే, రిషిత అని ఆ అమ్మాయి చెప్తుంది. రిషిత అంటే అర్థం ఏంటో తెలుసా అని భూమి అంటే, తెలుసు, సత్యం అనే అర్థం అని చెప్తే, పవిత్రమైనది అని కూడా ఇంకో అర్థం వస్తుంది. నువ్వు నిజాయితీగా సత్యంతో పవిత్రంగా కోరుకున్నావు చూడు, నువ్వు చాలా గ్రేట్ అని భూమి ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటుంది. నీకంతా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటుంది. నాకు మీ బెస్ట్ స్టూడెంట్ని కావాలని ఆశగా ఉంది అని ఆ పాప అడగటంతో భూమి ఆ పాప చెంప నిమురుతూ, నువ్వు తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటావు, నేను మా అమ్మ అంత పేరు తెచ్చుకుంటానో లేదో తెలుసు కానీ నువ్వు భూమిని మించిన డాన్సర్ అయితే అవుతావు అని భూమి చెప్తూ ఉంటుంది.
అలా అనకండి టీచర్. మీ తర్వాతే నేను టీచర్. నన్ను ఆశీర్వదించండి టీచర్ అని ఆ పాప అడగటంతో దీర్ఘాయుష్మాన్ భవ అని భూమి ఆశీర్వదిస్తుంది. సరే టీచర్ నేను వెళ్ళాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా సమయమయింది. మళ్ళీ కంగారు పడుతుంది అని ఆ పాప వెళ్ళిపోతుంది. అమ్మ భూమి ఏమీ కాదు అంతా సర్దుకుంటుంది అని శారద ధైర్యం చెప్తూ ఉంటుంది. అమ్మ వెళ్దామా అని గగన్ అంటాడు. భూమిని ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్తాం గగన్ అని శారద అంటే, మనతో తీసుకువెళ్ళటానికి మనకు ఏం సంబంధం ఉంది చెప్పు. అయినా హాస్పిటల్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వస్తారు. మనం వెళ్ళాల్సిందే అని గగన్ అంటే, వాళ్ళు వచ్చే వరకైనా నన్ను తోడుగా ఉండమంటావా బావా అని శివ అంటాడు. మన ఇంటి వాళ్ళనైతే మనం తీసుకువెళ్ళొచ్చు. శివ నువ్వు కూడా మన ఇంటి వాడివే. పరాయి వాళ్ళ కోసం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. పద వెళ్దాం అని గగన్ అనడంతో భూమి ఏడుస్తూ ఉంటుంది. హాస్పిటల్‌కి వస్తామని చెప్పకూడదమ్మా వెళ్తున్నాం అని శారద చెప్తుంది. గగన్, శారద, శివ ముగ్గురు బయటికి వస్తూ ఉంటారు. భూమి ఏమో గగన్‌ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. జాగ్రత్తక్క అంటూ శివ చెప్పి బయటికి వస్తూ ఉంటాడు. గగన్ భూమి బ్రతకాలని ఆ పాప ఎలా నాట్యం చేసిందో చూసావు కదా అని శారద అంటే, అయితే ఏంటట అని గగన్ అంటాడు. తను డ్యాన్స్ చేసింది భూమి బ్రతకాలని కాదు, భారతీయ నాట్యం బ్రతకాలని. ఆ పాప డ్యాన్స్ చేసే ముందు ఏం మాట్లాడిందో నువ్వు చెప్పు శివ అని శారద అంటుంది. నేను డ్యాన్స్ నేర్చుకోలేని ఒక పేదింటి అమ్మాయినని చెప్పిందని శివ చెప్తాడు. అలా నాట్యం చేసుకోవాలనే పేదింటి పిల్లలు చాలామంది ఉంటారు. శోభాచంద్ర గారు ఇలాంటి ఆశయం కోసమే ఆవిడ ఆస్తినంతా కూడా అలా డ్యాన్స్ అకాడమీ పెట్టారు. ఇప్పుడు నువ్వు భూమితో కలిసి ఆ డ్యాన్స్ అకాడమీ నడపాలి గగన్. నువ్వు భూమి కోసమో ఎవరి కోసమో కాదు, పేదింటి పిల్లల కోసమైనా నువ్వు ముందుకు నడవాలి గగన్ అని శారద వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు గగన్ మనసు మారిపోయి, అమ్మ నేను భూమి కోసమో ఆ పేదింటి పిల్లల కోసమో కాదు, నువ్వు అడిగావు కదా నీ కోసం నేను ఒప్పుకుంటానమ్మా అని గగన్ చెప్పటంతో, థ్యాంక్ యూ గగన్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే భూమికి ఈ విషయం చెప్పి వస్తాను అని శారద అంటే, వద్దమ్మా అని గగన్ అంటాడు. లేదు భూమి ముందే యాక్సిడెంట్ అయ్యి చాలా బాధలో ఉంది. ఈ విషయం చెప్తే కొంచెం మనసుకి ఊరటనిస్తుంది. ఉండు నేను చెప్పి వస్తాను అని శారద వెళ్తుంది. అమ్మ భూమి నీతో డ్యాన్స్ అకాడమీ నడపటానికి గగన్ ఒప్పుకున్నాడమ్మా ఒప్పుకున్నాడు. ఇందాక ఆ పాప నాట్యం చేసింది కదా, ఆ పాపను చూపిస్తూ నేను గగన్తో మాట్లాడానమ్మా, గగన్ ఒప్పుకున్నాడమ్మా అని శారద చెప్పడంతో, పోనీలేండి అత్తయ్య, బావ ఇలాగైనా ఒప్పుకున్నాడు. నాకు ఇలా యాక్సిడెంట్ అయ్యింది ఒక మంచికే అనుకోవచ్చు. ఇలాగైనా డ్యాన్స్ అకాడమీని నడపచ్చు కదా అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవునమ్మా నీ కల నెరవేరుతుంది. మీ అమ్మ ఆశయం కూడా నువ్వు నెరవేర్చబోతున్నావు. గగన్ ఒప్పుకున్నాడమ్మా ఒప్పుకున్నాడు అని శారద మరింత సంతోషంగా చెప్తూ ఉంటే, గగన్ని తలుచుకొని భూమి మరింత సంతోషపడుతూ ఉంటుంది. గగన్ మాత్రం భూమి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా శారద కోసమే ఇదంతా ఒప్పుకున్నాను, నేను తన కోసమైతే కాదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్క ఇప్పుడు సంతోషంగా ఉంటుంది అని శివ కూడా కొంచెం సంతోషపడుతూ ఉంటాడు. బావ ఒప్పుకున్నాడు అని భూమి మరింత సంతోషపడుతూ ఉంటుంది. సరేనమ్మా భూమి మేము వెళ్ళొస్తాం అని శారద చెప్తూ ఉంటే, అలాగే అత్తయ్య అని భూమి అంటుంది.